2023 హెచ్సిఏ ఎన్నికల్లో అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తిస్తోంది. 2023 అక్టోబర్ 20న ఒక్క ఓటుతో గెలిచారు జగన్మోహన్ రావు. అయితే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావుకి మొత్తం 63 ఓట్లు పడ్డాయి. ఆ 63 ఓట్లలో 23 ఓట్లు అక్రమంగా పడ్డాయంటూ గుర్తించింది సిఐడి. 23 ఇన్స్టిట్యూషన్లకు బదులు ఓట్లు వేశారు పలువురు బ్యూరోక్రాట్స్. ఈ విషయాన్ని గుర్తించింది సిఐడి. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మళ్ళీ మాట్లాడదాం. సిఐడి విచారణ 5వ రోజు ముగిసింది. స్టేడియంలో స్వాధీనం చేసుకున్న రికార్డులను వెరిఫై చేస్తోంది సిఐడి. దీంట్లో చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక్క ప్లేట్కి 2,000 రూపాయలు చెల్లించినట్లు, అంటే ఇది క్యాటరింగ్ తమ అనుకూల సంస్థ కేటాయించినట్లుగా ముందు గుర్తించారు. అందులో ఒక్కో భోజనం ప్లేట్కి 2,000 రూపాయలు చెల్లించినట్లుగా నిర్ధారించారు. రైట్గా ప్రతినిధి ప్రణీత ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రణీత, ఇంకా విచారణలో బయటకు వస్తున్న కీలక అంశాలు ఏంటి? హెచ్సిఏ నిధులకు సంబంధించి సిఐడి రోజు 5వ రోజు విచారణ ముగిసింది. మొత్తం హెచ్సిఏకి సంబంధించినటువంటి అక్రమాలతో పాటు 2023 హెచ్సిఏ ఎన్నికల పైన కూడా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎలక్షన్ జరిగినటువంటి తీరుతో పాటు హెచ్సిఏ అధ్యక్షుడు పదవికి అక్రమంగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్టు కూడా గుర్తించారు. పోలైనటువంటి ఓట్లను కూడా క్షుణ్ణంగా ఇప్పుడు సిఐడి టీమ్స్ పరిశీలిస్తున్నాయి. అందులో జగన్మోహన్ రావుకి 63 ఓట్లు పడితే దాదాపు 23 ఓట్లు కూడా ఇన్స్టిట్యూషన్స్ తరఫున వేయాల్సినటువంటి వారు కాకుండా బ్యూరోక్రాట్స్ ఓట్లు వేసినట్టు గుర్తించారు. సో ప్రజెంట్ దానిపైన కూడా సిఐడి దర్యాప్తు చేస్తుంది. రేపు ఆఖరి రోజు మిగిలి ఉంది. సో రేపు విచారణ ముగిసిన తర్వాత హెచ్సిఏ నిధులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. రైట్ ప్రణీత.